టు VLSI డెవలపర్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటిదంటే ఇంట్రడక్షన్ టు ఫ్లిప్ ఫ్లాప్స్. చూడండి, ఇంట్రడక్షన్ టు ఫ్లిప్ ఫ్లాప్స్ని మనం ఇక్కడ డిస్కస్ చేసుకోబోతున్నాం. అంటే ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఏంటిది, ఫ్లిప్ ఫ్లాప్ యొక్క యూజెస్ ఏంటివి అనేది ఇక్కడ మనం మాట్లాడుకుందాం. అండ్ టైప్స్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ అనేది కూడా డిస్కస్ చేసుకుందాం ఈ పర్టికులర్ వీడియోలో. సో చూడండి, ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్స్. ఫ్లిప్ ఫ్లాప్స్ అంటే ఒక సింగిల్ బిట్ మెమరీ ఎలిమెంట్స్ అనమాట. ఫ్లిప్ ఫ్లాప్స్, ఫ్లిప్ ఫ్లాప్ ఈజ్ ఏంటిది, సింగిల్ బిట్ స్టోరేజ్ ఎలిమెంట్ ఆర్ మెమరీ ఎలిమెంట్. స్టోరేజ్ బై మెమరీ ఎలిమెంట్. ఫ్లిప్ ఫ్లాప్ అంటే సింగిల్ బిట్ని స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్, ఆ సింగిల్ బిట్ అనేది ఏదంటే ఇట్ స్టోర్స్ 0 or 1. ఇట్ స్టోర్స్ జీరోస్ ఆర్ వన్స్, జీరోస్ని కానీ వన్స్ని కానీ ఇది స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్, ఫ్లిప్ ఫ్లాప్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అంటే దీనికి ఇంకో నేమ్ వచ్చేసి బైస్టేబుల్ మల్టీ వైబ్రేటర్. ఫ్లిప్ ఫ్లాప్కి ఇంకో నేమ్ వచ్చేసి బైస్టేబుల్ మల్టీ వైబ్రేటర్. బైస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ అంటే ఏంటిదంటే దీనికి 2 స్టేబుల్ స్టేట్స్ ఉంటాయి. అవి ఏంటిదంటే 0 and 1. 0 అంటే లాజిక్ 0 అనమాట. లాజిక్ 0, లాజిక్ లో, అండ్ 1 అంటే లాజిక్ హై. లాజిక్ 1 అండ్ హై అని కూడా అనొచ్చు, లో అండ్ హై. అండ్ ఫ్లిప్ ఫ్లాప్స్ అనేవి ఎడ్జ్ ట్రిగర్డ్ అనమాట. ఫ్లిప్ ఫ్లాప్స్ ఆర్ ఎడ్జ్ ట్రిగర్డ్. ఎడ్జ్ ట్రిగర్డ్ అంటే ఏంటంటే చూడండి, ఒక క్లాక్ సిగ్నల్ తీసుకుంటున్నాను. ఇది ఒక క్లాక్ సిగ్నల్. ఇక్కడ లాజిక్ 0 అండ్ ఇక్కడ లాజిక్ 1. సో ఇది ఏదైతే ఉందో ఈ ఎడ్జ్ అప్ సైడ్ ఇండికేట్ చేస్తుంది. దీన్ని మనం రైజింగ్ ఎడ్జ్ అంటాం. రైజింగ్ ఎడ్జ్ ఆర్ పాజిటివ్ ఎడ్జ్. ఇదే డౌన్ సైడ్ ఏదైతే ఫాల్ అవుతుందో దీన్ని మనం ఫాలింగ్ ఎడ్జ్ అంటాం, ఆర్ నెగటివ్ ఎడ్జ్ అంటాం. ఫాలింగ్ ఎడ్జ్ ఆర్ నెగటివ్ ఎడ్జ్. సో మనం తీసుకున్న ఫ్లిప్ ఫ్లాప్ సర్క్యూట్ ఏదైతే ఉంటుందో దాని అవుట్పుట్ అనేది ఇన్పుట్ని బేస్ చేసుకుని ఎప్పుడు చేంజ్ అవుతుందంటే ఈ పర్టికులర్ టైం దగ్గర. అంటే ఎప్పుడైతే క్లాక్ సిగ్నల్ అనేది రైజింగ్ ఎడ్జ్ కానీ లేకపోతే ఫాలింగ్ ఎడ్జ్ కానీ జరుగుతుందో ఆ టైంలో ఫ్లిప్ ఫ్లాప్ సర్క్యూట్ యొక్క అవుట్పుట్ అనేది ఇన్పుట్ని బేస్ చేసుకుని చేంజ్ అవుతుంది. సో ఇది ఎడ్జ్ ట్రిగర్డ్. మనకు ఫ్లిప్ ఫ్లాప్స్ అనేవి 2 types ఆఫ్ ఎడ్జ్ ట్రిగర్లో అవైలబుల్లో ఉన్నాయి. ఒకటి పాజిటివ్ ఎడ్జ్ ట్రిగర్డ్ అండ్ ఇంకోటిది నెగటివ్ ఎడ్జ్ ట్రిగర్డ్. ల్యాచెస్కి అండ్ ఫ్లిప్ ఫ్లాప్స్కి వచ్చేసి డిఫరెన్స్ ఏంటిదంటే ల్యాచెస్ అనేవి లెవెల్ ట్రిగర్డ్. ఇవి లెవెల్స్ ఇవన్నమాట. ఇవి పాజిటివ్ లెవెల్, ఇవి నెగటివ్ లెవెల్. సో ల్యాచెస్ అనేవి ఈ పర్టికులర్ రేంజ్, ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ల్యాచెస్ యొక్క అవుట్పుట్ అనేది ఇన్పుట్ పైన బేస్ అయి చేంజ్ అవుతుంది. ఇప్పుడు క్లాక్ సిగ్నల్ అనేది ఈ లెవెల్లో ఉన్నప్పుడు ఆర్ ఈ లెవెల్లో ఉన్నప్పుడు కూడా చేంజ్ అవుతుంది. అంటే అవి నెగటివ్ లెవెల్ ట్రిగర్డా లేకపోతే పాజిటివ్ లెవెల్ ట్రిగర్డా అని బేస్ చేసుకుని పర్టికులర్ టైం పీరియడ్ దగ్గర చేంజ్ అవుతున్నాయి అవుట్పుట్ అనేది. సో అది ల్యాచెస్కి ఫ్లిప్ ఫ్లాప్స్కి ఉన్న డిఫరెన్స్ అనమాట. నెక్స్ట్, ఇప్పుడు మనకు పాజిటివ్ ఎడ్జ్ ట్రిగర్డ్ ఫ్లిప్ ఫ్లాప్ అండ్ నెగటివ్ ఎడ్జ్ ట్రిగర్డ్ ఫ్లిప్ ఫ్లాప్ని ఎలా రిప్రజెంట్ చేస్తారో మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, కన్సిడర్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ని కన్సిడర్ చేసుకోండి. చూడండి, ఇది ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ డ్రా చేస్తున్నా. ఎస్ అండ్ ఆర్, ఇది క్యూఎన్, ఇది క్యూఎన్ బార్. ఎస్ ఇన్పుట్, ఆర్ ఇన్పుట్, ఇవి రెండు వచ్చేసి అవుట్పుట్. ఇవి ఎప్పుడైనా ఒకదానికి ఒకటి కాంప్లిమెంట్లో ఉంటాయి, గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనం పాజిటివ్ ఎడ్జ్ ట్రిగర్డ్ కదా ఇది.
పాజిటివ్ ఎడ్జ్ ట్రిగర్డ్. పాజిటివ్ ఎడ్జ్ ట్రిగర్డ్ ఎలా అంటే చూడండి, క్లాక్ సిగ్నల్ అనేది ఇది, క్లాక్ సిగ్నల్ ఇది. పాజిటివ్ ఎడ్జ్ ట్రిగర్డ్ అంటే ఇలా ఉంటుంది. అదే నెగిటివ్ ఎడ్జ్ ట్రిగర్డ్ చూడండి ఒకసారి. నెగిటివ్ ఎడ్జ్ ట్రిగర్డ్, నెగిటివ్ ఎడ్జ్ ట్రిగర్డ్ ఎలా ఉంటుందని చూడండి. ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ సేమ్ సర్క్యూట్ డ్రా చేస్తున్నాను మళ్ళీ. ఎస్ ఆర్ క్యూఎన్ బార్. చూడండి, ఇది క్లాక్. ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి ఇక్కడ ఒక బబుల్ ఉంటుంది. నెగిటివ్ ఎడ్జ్ ట్రిగర్డ్లో మనం సేమ్ క్లాక్ సిగ్నల్ ఇస్తాం, బట్ ఆ క్లాక్ సిగ్నల్ కింద నాట్ గేట్ ద్వారా ఇస్తాం. సో బబుల్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇదన్నమాట పాజిటివ్ ఎడ్జ్ ట్రిగర్డ్కి నెగిటివ్ ఎడ్జ్ ట్రిగర్డ్కి డిఫరెన్స్ అనేది. నెక్స్ట్ అసలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ ఏమున్నాయి అనేవి. టైప్స్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్, షార్ట్కట్ ఎఫ్ఎఫ్ఆర్ రాసిన. నెక్స్ట్ డి ఫ్లిప్ ఫ్లాప్, నెక్స్ట్ వచ్చేసి జేకే ఫ్లిప్ ఫ్లాప్, నెక్స్ట్ వచ్చేసి టీ ఫ్లిప్ ఫ్లాప్. ఇవి 4 అనమాట మనకు ఫ్లిప్ ఫ్లాప్స్. అండ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ని కొంచెం మాడిఫికేషన్ చేస్తే మనకు వచ్చేది జేకే మాస్టర్ స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్. ఎందుకంటే జేకే ఫ్లిప్ ఫ్లాప్లో రేస్ అరౌండ్ కండిషన్ ఉంటుంది. అది మీకు నేను జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ నుంచి డి ఫ్లిప్ ఫ్లాప్ వస్తుంది, జేకే ఫ్లిప్ ఫ్లాప్ నుంచి టీ ఫ్లిప్ ఫ్లాప్ వస్తుంది. ఇది ఎలానో నేను మీకు క్లియర్గా ఇవి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు క్లియర్గా చెప్తాను. మనకు ఫ్లిప్ ఫ్లాప్స్ అనేటివి ఏంటంటే సీక్వెన్షియల్ సర్క్యూట్స్ అనమాట. సీక్వెన్షియల్ సర్క్యూట్స్ అంటే ఏంటంటే దాని యొక్క అవుట్పుట్ అనేది డిపెండ్స్ ఆన్ ప్రజెంట్ ఇన్పుట్ పైన అండ్ పాస్ట్ అవుట్పుట్ పైన డిపెండ్ అవుతుంది. సీక్వెన్షియల్ సర్క్యూట్ యొక్క అవుట్పుట్ అనేది ప్రజెంట్ స్టేట్ యొక్క ఇన్పుట్ పైన, పాస్ట్ స్టేట్ యొక్క అవుట్పుట్ పైన డిపెండ్ అవుతుంది. అది సీక్వెన్షియల్ సర్క్యూట్ అంటే. అండ్ సీక్వెన్షియల్ సర్క్యూట్కి మనం క్లాక్ ఇన్పుట్ ఇస్తాం. కాంబినేషనల్ సర్క్యూట్ అంటే కాంబినేషనల్ సర్క్యూట్కి మనం క్లాక్ ఇవ్వము, అండ్ కాంబినేషనల్ సర్క్యూట్ యొక్క అవుట్పుట్ అనేది ప్రజెంట్ ఇన్పుట్ పైన మాత్రమే డిపెండ్ అవుతుంది. సో ఇది మనం ఇవాళ వీడియోలో డిస్కస్ చేసుకున్న టాపిక్. మనం నెక్స్ట్ క్లాస్లో ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.